అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జిల్లాలు ఏర్పాటు చేసిన సర్కారు ఇప్పుడు పరిపాలనా భవనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా కేంద్రాల్లో ఏడాదిలోగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు, పోలీసు కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సమీక్ష నిర్వహించిన సీఎం ఇప్పటికే స్థలాల గుర్తింపు పూర్తయినందున వెంటనే నమూనాలు ఖరారు చేసి టెండర్లు పిలవాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల నిర్మాణాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. పాలనా సౌలభ్యం, ప్రజలకు సౌకర్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నందున పాలన మరింత సమర్థవంతంగా జరగాలంటే మంచి కార్యాలయాలు అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలీసు, అగ్నిమాపక కార్యాలయాలు మినహా మిగతా కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా సమీకృత కార్యాలయాల నిర్మాణం జరగాలని సూచించారు. ఇందుకోసం రహదారులు, భవనాల శాఖ రూపొందించిన నమూనాలను పరిశీలించిన సీఎం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నమూనా రూపొందించాలని వివరించారు. ప్రజలు, అధికారులకు సౌకర్యంగా ఉండాలని, సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు సహా రాష్ట్ర పండుగలు కూడా నిర్వహించుకునేందుకు అనువుగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు సమీక్షలు, వివిధ వర్గాలతో సమావేశమయ్యేందుకు వీలుగా 1000 మందికి సరిపడా సమావేశ మందిరం నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సముదాయంలోని ప్రతి గదికి ధారాళంగా గాలి ప్రసరించాలని, పచ్చదనం, నడక మార్గాలతో పాటు ఎక్కువ సంఖ్యలో వాహనాలు పట్టేలా పార్కింగ్ వసతి ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని రకాల వసతులతో బ్యాంకు, మీ సేవా కేంద్రం, విద్యుత్ ఉపకేంద్రం, అగ్నిమాపక కేంద్రం విధిగా ఉండాలని నిర్దేశించారు. ప్రతి జిల్లా కేంద్రంలో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సముదాయం ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించేలా విశాలంగా నిర్మించాలని స్పష్టం చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు అవసరమైన స్థలాలు గుర్తించాలని, త్వరగా నమూనాలు ఖరారు చేసి టెండర్లు పిలవాలని సూచించారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి కావాలని, ఇందుకోసం వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కవాతు మైదానాలతో పాటు పోలీసు కార్యాలయాలు నిర్మించాలని ఆదేశించారు. తమిళనాడులో పోలీసు కార్యాలయాల నిర్మాణం బాగుందని డీజీపీ నేతృత్వంలోని బృందం వెంటనే అక్కడ పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలీసులు నేర భాష, ప్రతికూల భావనలను మార్చుకోవాలని సూచించిన ముఖ్యమంత్రి నెలవారీ నిర్వహించే సమీక్షకు క్రైమ్ మీటింగ్ పేరు మార్చాలని సూచించారు.